ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక కాకినాడలో పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి దురాని లైవ్ లో అందిస్తారు. దురాని చెప్పండి. గుడ్ మార్నింగ్. కాకినాడలో అయితే ప్రస్తుతం వర్షం పూర్తిగా ఆగిపోయి సాధారణ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కాకపోతే వర్షం తగ్గినప్పటికీ ఇక్కడ అయితే గనక ఎక్కడ చూసినా సరే వర్షం పైనుంచి వస్తున్న నీరు మాత్రం తీవ్రంగా ప్రవాహం ఉండడంతో కాస్త ప్రమాదం పొంచి ఉందని చెప్పాలి. ముఖ్యంగా అయితే కనుక కాకినాడలో చూసుకుంటే మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 6,300 ఎకరాలు నీట మునిగాయి. సుమారు 2,000 ఎకరాలు ఇంకా పూర్తిగా ధ్వంసమైనట్టుగా వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. రైతులైతే కనుక తమను ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రస్తుతం అయితే కనుక అటువంటి పరిస్థితులు ఏం కనబట్లేదు. ఇక ప్రయాణికుల పరంగా చూసుకుంటే గనక రైళ్లన్నీ రద్దు చేయడంతో విజయవాడ మీదకి వెళ్లి ప్రయాణికులు అయితే రవాణా సౌకర్యం లేకుండా చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ప్రభుత్వం ముందస్తు చర్యగా స్కూళ్ళంటికి సెలవు ప్రకటించడంతో ఈ రోజు కూడా సెలవు ప్రకటించింది. ప్రస్తుతం అయితే ముంపు ప్రాంతాలు ఎక్కడైతే మురికి వాళ్లు ఉన్నాయో నీరు నిలబడిపోవడంతో ప్రస్తుతం వైరల్ జ్వరాలు విష జ్వరాలు ప్రబలి ఉండడంతో ప్రజలందరూ కూడా అడలిపోతున్నారు. ఎందుకంటే దోమల నివాసాలుగా మారి వెళ్లే విధంగా చూడాలని చెప్పేసి మున్సిపల్ అధికారులు కోరుకుంటున్నారు. అధికారులు కూడా నిరంతరం శ్రమిస్తున్న పైనుంచి ఎగువగా ఉధృతంగా వస్తున్న నీరు వెళ్లే దారి లేక ఏ సహాయ చర్యలు చేస్తున్నప్పటికీ ప్రస్తుతం ఎందుకు ఏమీ ముందరగలేక ఉన్నారు. ఇక వేరే విధంగా చూసుకుంటే కనుక ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఘనంగా చేయాలి. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం ఈ కాకినాడ జిల్లాలో ఉండటంతో మొత్తం చాలా బ్రహ్మాండంగా చేయాలి, మొక్కలు నాటాలి, అలాగే ప్రతి చోట ఉత్సవ పండగ వాతావరణం చేయాలి, పాటలు విడుదల చేయాలని అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ ప్రస్తుత వాతావరణంలో ఈ విధంగా చేస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో కార్యక్రమ రూపురేఖలు మార్చేశారు. ముందుగా ప్రస్తుతం అయితే కొన్ని ప్రాంతాలను పరిశుభ్రం చేసే కార్యక్రమం పెట్టారు. అలాగే కొన్ని ఏరియాల్లో ఎక్కడైతే ప్రజలు ఈ కాలనీల్లో మునిగి ఉన్నారో వారందరికీ నిత్యావసర వస్తువులు ఆర్పట్లను అందించే కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గొల్లప్రోలు టౌన్ లో అయితే కనుక జగనన్న కాలనీ పూర్తిగా నీట మునిగింది. అందులో సుమారు 400 పైగా కుటుంబాలు ఉన్నాయి. వారందరినీ ఆదుకోవాలని ముందుగా ఈ జనసేన టౌన్ ఇన్ఛార్జ్ నాయుడు ఆయన అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఎమ్మెల్సీ హరిప్రసాద్ అక్కడికి వెళ్లి మరో గంటలో పదార్థాలన్నీ నిత్యావసర వస్తువులు అందించే కార్యక్రమం కూడా పర్యవేక్షిస్తారు. అలాగే ఎక్కడ చూసినా సరే ఈ వాతావరణం చల్లగా ఉండబట్టి పర్యాటకులు ఏజెన్సీ బాట పట్టే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు చాలా అప్రమత్తమయ్యారు. ఎక్కడ చూసినా సరే అడ్డుకట్ట వేసి పర్యాటకులు రద్దు చేశారు. ప్రస్తుతానికి అయితే కనుక జలపాతాలు ఉత్తుగా పైనుంచి నీరు వస్తుందని ఇప్పుడు వెళ్ళడం చాలా ప్రమాదకరం కాబట్టి ఎవరు కూడా పర్యాటకం పేరుతోటి ఏజెన్సీలు రావద్దంటూ పోలీసులు ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు. అలాగే రహదారులు కూడా దిగ్బంధం చేశారు. ముఖ్యంగా చెప్పుకుంటే కనుక ఏజెన్సీలో పైనుంచి వస్తున్న నీరైతే కనుక చాలా ఉధృతంగా ఉంది. ఈ పలు రిజర్వాయర్లు అన్నవరంలోని పంప రిజర్వాయర్ 98 అడుగులకి చేరుకుంది. ఇప్పటికే మరింకో 3-4 అడుగులు చేరుకుంటే చాలా తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంది. నీరుకి ఎందుకు వదలాలి అన్న ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. ఇదే జరిగితే కనుక అక్కడ పరిసరాల్లో ఆ ప్రాంత రైతులు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. వరి పొలాలు పూర్తిగా నీట మునుగుతుండేది, రైతులు మాత్రం గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం అయితే రవాణా వ్యవస్థ ఇంకా కుదిరిపడలేదు కాబట్టి నిత్యావసర వస్తువులు పాలు అయినా ఆటంకం లేకుండా చేస్తున్నప్పటికీ కాస్త మాత్రం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. అయితే పెద్దగా నష్టం కాకినాడ జిల్లాకు లేదని చెప్పాలి. ఎందుకంటే విజయవాడ జిల్లా అయితే తీవ్రంగా, కృష్ణా జిల్లా తీవ్రంగా నష్టపోయింది. అయితే చూసుకుంటే కనుక ఈ పరంగా చూసుకుంటే కాకినాడలో మాత్రం సాధారణ పరిస్థితుల్లో ఉన్నాయి. కాకపోతే ముంపు నీరు సముద్ర పోటు కారణంగా నీరు వెళ్ళట్లేదు. కానీ ఈ సాయంత్రానికి అలా మొత్తం నీరంతా సముద్రంలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కంట్రోల్ చేశారు అవసరాలకు సాయం చేయడం కోసం. కాకినాడ జిల్లా అయితే పూర్తిగా ప్రస్తుతం అయితే కనుక ప్రశాంతంగా అదుపులోనే ఉందని చెప్పాలి. ఓకే, రైట్ దురాని, థ్యాంక్ యూ.